నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా కూడా. సో, ఈరోజు మనము ఈ వీడియోలో సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ తేడా అనేది ఏంటో తెలుసుకుందాము. అలాగే అది స్టార్ట్ చేసే ముందర నేను శర్మ గారు వాళ్ళ అమ్మాయిని. సో, నేను కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా మా నాన్నగారితో పాటు వీడియోస్ ఈ ఛానల్‌లో. సో, మీరు అందరూ ఆదరించగలరని ఆశిస్తున్నాము. సరే, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసరికి సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ అసలు వ్యత్యాసం ఏంటి? ఈ విషయాన్ని చాలామంది ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడు చెప్పలేక తటపటాయిస్తూ కన్ఫ్యూజ్ అయిపోతూ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనము అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది తెలుసుకుందాం. మామూలుగా హార్డ్ స్కిల్స్ అంటే ఏంటి? దట్ మీన్స్ మనము ఏదైతే మనం చదువుకున్నామో ఆ చదువుని మనము టెక్నికల్గా మన వర్క్లో ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేస్తామో దాన్ని హార్డ్ స్కిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వంటవాడు అనుకోండి, ఒక చెఫ్ అనుకోండి. చెఫ్ అనేవాడికి ఏం కావాలా? స్కిల్స్ అనేది వంట చేయడం అనేది రావాలి. అలాగే ఒక ప్రోగ్రామర్ ఉన్నాడు. ఆ ప్రోగ్రామర్కి తన స్కిల్ ఏం తెలియాలో హార్డ్ స్కిల్స్ అంటే తనకి కోడింగ్ చేయడం రావాలి. దట్ ఈజ్ హిస్ హార్డ్ స్కిల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ హార్డ్ స్కిల్ అనేది ఏంటనేది. సో నౌ కమింగ్ టు సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అనేది ముందర నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వన్స్ యూ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్, అంటే అలా మీ జాబ్లో కూడా మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు అది ఈజీ అయిపోతుంది. అలాగే మీకు వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కూడా, వేరే వాళ్ళకి నేర్పించడంలో కూడా సులువు అవుతుంది. ఇప్పుడు మనం సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా మనం వర్క్ చేసేటప్పుడు ఒక్కళ్ళమే వర్క్ చేయం కదా, ఒక టీంతో వర్క్ చేస్తాం. అంటే ఒక టీం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. అలాగే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఒక టీంతో ఉండి ఆ ప్రాబ్లమ్ని ఎలా కలెక్టివ్గా సాల్వ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే ఒక టీంలో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా మనం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, అలాగే మన క్లయింట్ ఇచ్చిన వర్క్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఆన్ టైం ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా వస్తుంది? ఇంప్లిమెంట్ చేయంగా వస్తుంది. సో మనకి బిగినింగ్లో అది కష్టం అనిపించినా మనకి పోతూ ఉంటే వర్క్లో చేస్తూ ఉండగా అది సులువుగా అనిపిస్తుంది. అలాగే మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఎవరైతే సాఫ్ట్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలుగుతారో వాళ్ళ జీవితంలో ఎంతో బాగా ఎదుగుతారు. సో మీకు ఈ వీడియో ద్వారా హార్డ్ స్కిల్స్కి సాఫ్ట్ స్కిల్స్కి వ్యత్యాసం అనేది తెలిసిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా సాఫ్ట్ స్కిల్స్ గురించి మీకు వేరే టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.